పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై ప్రకాష్ రాజ్ స్పందించారు. పవన్ ప్రెస్ మీట్ చూశానన్నారు. నా వ్యాఖ్యల్ని తప్పుగా అర్థం చేసుకున్నారని ప్రకాష్ రాజ్ వివరణ ఇచ్చారు. నేను విదేశాల్లో షూటింగ్ చేస్తున్నాను. మీ ప్రశ్నలకి సమాధానం ఇవ్వడానికి తిరిగి వస్తానంటూ ప్రకాష్ రాజ్ చెప్పడం జరిగింది. తన వ్యాఖ్యల్ని తప్పుగా అర్థం చేసుకున్నారంటూ ప్రకాష్ రాజ్ ట్వీట్ మనం చూస్తున్నాం. ఆ ట్వీట్ కి సంబంధించి మనం చూస్తే తాను విదేశాల్లో షూటింగ్ లో ఉన్నానని, తను మీ ప్రశ్నలన్నింటికీ సమాధానం ఇవ్వడానికి తిరిగి షూటింగ్ నుండి వచ్చిన తర్వాత ఇస్తానంటూ కూడా ఆయన వ్యాఖ్యానించారు. శ్రీ పవన్ కళ్యాణ్ గారు, నేను ఇప్పుడే మీ ప్రెస్ మీట్ని చూశాను. నేను చెప్పిందేంటి, మీరు దాన్ని అపార్థం చేసుకుని తిప్పుతున్నదేంటి? నేను ఇప్పుడు విదేశాల్లో షూటింగ్లో ఉన్నాను. 30వ తారీఖు తర్వాత వచ్చి మీ ప్రతి మాటకి సమాధానం చెప్తాను. ఈ మధ్య మీకు వీలైతే నా ట్వీట్ని మళ్ళీ చదవండి, అర్థం చేసుకోండి ప్లీజ్. శ్రీ పవన్ కళ్యాణ్ గారు, నేను ఇప్పుడే మీ ప్రెస్ మీట్ని చూశాను. నేను చెప్పిందేంటి, మీరు దాన్ని అపార్థం చేసుకుని తిప్పుతున్నదేంటి? నేను ఇప్పుడు విదేశాల్లో షూటింగ్లో ఉన్నాను. 30వ తారీఖు తర్వాత వచ్చి మీ ప్రతి మాటకి సమాధానం చెప్తాను. ఈ మధ్య మీకు వీలైతే నా ట్వీట్ని మళ్ళీ చదవండి, అర్థం చేసుకోండి ప్లీజ్. శ్రీ పవన్ కళ్యాణ్ గారు, నేను ఇప్పుడే మీ ప్రెస్ మీట్ని చూశాను. నేను చెప్పిందేంటి, మీరు దాన్ని అపార్థం చేసుకుని తిప్పుతున్నదేంటి? నేను ఇప్పుడు విదేశాల్లో షూటింగ్లో ఉన్నాను. 30వ తారీఖు తర్వాత వచ్చి మీ ప్రతి మాటకి సమాధానం చెప్తాను. ఈ మధ్య మీకు వీలైతే నా ట్వీట్ని మళ్ళీ చదవండి, అర్థం చేసుకోండి ప్లీజ్. శ్రీ పవన్ కళ్యాణ్ గారు, నేను ఇప్పుడే మీ ప్రెస్ మీట్ని చూశాను. నేను చెప్పిందేంటి, మీరు దాన్ని అపార్థం చేసుకుని తిప్పుతున్నదేంటి? నేను ఇప్పుడు విదేశాల్లో షూటింగ్లో. పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై ప్రకాష్ రాజ్ మరోసారి స్పందించారు. దీనికి సంబంధించిన డీటెయిల్స్ మా ఫిలిం రిపోర్టర్ వెంకట్ అందిస్తారు. వెంకట్. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇటీవల అంటే ఈరోజు ఉదయం చేసినటువంటి కామెంట్స్ అంటే సినీ ఇండస్ట్రీకి సంబంధించి ఇటు కార్తీ, దాంతోపాటు ప్రకాష్ రాజ్ పైన చేసినటువంటి కామెంట్స్ పైన వాళ్ళు స్పందిస్తున్నారు. కార్తీ ఆల్రెడీ ట్విట్టర్ వేదిక స్పందించడం జరిగింది. ఇప్పుడు ప్రకాష్ రాజ్ కూడా స్పందించడం జరిగింది. తను ప్రస్తుతం అవుట్ ఆఫ్ స్టేషన్లో ఉండి విదేశాల్లో ఉండి సినిమా షూటింగ్లో ఉన్నాను. దీనిపైన వచ్చి కూడా ఒక ప్రెస్ మీట్ పెట్టి కూడా నేను మొత్తం క్లియర్గా మాట్లాడతాను కూడా చెప్పడం జరిగింది. తాను ఏం మాట్లాడాను, తాను ఏం చెప్పాను దానికి తప్పుగా అర్థం చేసుకొని పవన్ కళ్యాణ్ ఎందుకు ఈ విధంగా మాట్లాడేటంటూ ఆయన పవన్ కళ్యాణ్కి ఇక్కడ కౌంటర్ ఇవ్వటం చూడొచ్చు. అంటే ఒక వీడియోని రిలీజ్ చేయడం మాత్రం ఇప్పుడు చర్చనీయం అవుతుంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఇటు ప్రకాష్ రాజ్ ఇద్దరు కూడా గతంలో చాలా సినిమాలు కలిసి పనిచేసినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఇప్పుడు రాజకీయంగా ఇద్దరు వేరు ఉన్నా కూడా ప్రకాష్ రాజు కూడా చాలా వరకు కూడా ఇటు రాజకీయాలపైన, సామాజిక అంశాలపైన స్పందిస్తుంటాడు. అదేవిధంగా ఇటీవల లడ్డూ వివాదం పైన కూడా ఆయన స్పందించడం జరిగింది. దానికి ఈ రోజున ప్రతిస్పందనగా పవన్ కళ్యాణ్ చేయటం మాత్రం ఇప్పుడు మళ్ళీ దీనికి తిరిగి కౌంటర్కి ఇస్తున్నట్టుగానే ఇటు పవన్ కళ్యాణ్కి ప్రకాష్ రాజ్ చేయటం మాత్రం ఒక పెద్ద చర్చనీయాంశం అవుతుంది. అంటే ప్రస్తుతం ఈ విషయం ఇప్పుడు లడ్డూ ఒక వివాదం ఇటు టాలీవుడ్ కూడా చుట్టుకుందని కూడా చెప్పవచ్చు. హీరో కార్తీ నుంచి ఇప్పుడు ప్రకాష్ రాజు కూడా స్పందించడం, గతంలో మంచు విష్ణు వీళ్ళందరూ స్పందించారు. కానీ ఇప్పుడు ప్రకాష్ రాజు మాత్రం ఇప్పుడు పవన్ కళ్యాణ్కి కౌంటర్కి ఇస్తున్నట్టుగానే మాట్లాడటము ఒక వీడియోలో కూడా చెప్పడం జరిగింది. తను ఏం మాట్లాడాను ఆ వీడియో బయట ఒకసారి చూడండి, గతంలో ఏం చెప్పాను అనేది కూడా చూడండి, జస్ట్ ఆస్కింగ్ అంటూ కూడా ఆయన ట్విట్టర్లో పెట్టడం, దానికి సంబంధించి కూడా పవన్ కళ్యాణ్ ఉద్దేశించి కూడా మాట్లాడటం కూడా జరిగింది. త్వరలో రావడం జరుగుతుందని దీనిపైన సుదీర్ఘంగా కూడా చెప్తానని కూడా ఆయన చెప్పడం జరిగింది. అంటే ఈ వివాదానికి ఇంతటితో పులి స్టాప్ పెట్టే అవకాశం కూడా ఇటు ప్రకాష్ రాజ్ అయితే చూడట్లేదు. ఎందుకంటే ఈరోజు ప్రకాష్ రాజ్ పైన పవన్ చాలా డైరెక్ట్గానే మాట్లాడటం జరిగింది. ప్రకాష్ రాజ్ ఎవరు, ఎందుకు ఏం మాట్లాడుతున్నాడు అన్నట్టుగా ఆయన మాట్లాడటం కూడా జరిగింది. కానీ ప్రకాష్ రాజు మాట్లాడింది కూడా లడ్డు వివాదం గురించి అని కూడా తెలుసు. కానీ ఈ లడ్డు వివాదం మాత్రం ఇప్పుడు ఇటు పవన్కి, ఇటు ప్రకాష్ రాజ్తో పాటు ఇటు టాలీవుడ్ కూడా చుట్టుకుందని అయితే చెప్పవచ్చు. ధర వెంకట్, మరోసారి తన ట్వీట్ని ఇంకొకసారి చూసి ఆ తర్వాత స్పందించాలి, తను కూడా విదేశాల నుండి వచ్చిన తర్వాత మరోసారి స్పందిస్తాను అంటూ కూడా ప్రకాష్ రాజ్ చెప్పడం జరిగింది. సో ఇది కంటిన్యూ అవుతూనే ఉంటుంది ఈ విధంగా అని అర్థమవుతున్న నేపథ్యంలో ప్రకాష్ రాజ్ ఎప్పుడు మళ్ళీ తిరిగి రాబోతున్నారు, ఎప్పుడు మాట్లాడే అవకాశాలు ఉన్నాయనుకోవాలి?
అంటే యాక్చువల్ చెప్పాలంటే మొన్నటిదాకా కూడా సినిమా ప్రమోషన్స్లో ఉండటం జరిగింది ప్రకాష్ రాజు. అయితే ఇప్పుడు ఒక సినిమా షూటింగ్కి సంబంధించి ఆయన అవుట్ ఆఫ్ కంట్రీస్కి వెళ్ళటం కూడా జరిగింది. ఒక 1 వీక్లోనే ఆయన రావటం కూడా జరుగుతున్నట్టుగా ఆయన సన్నిహితులు చెప్తున్నారు. ఆయన రావడంతో ఈ విషయం పైన చాలా స్పష్టంగా కూడా మాట్లాడతాను కూడా చెప్తాను జరుగుతుంది. మరి ప్రకాష్ రాజు ఇప్పుడు ఏ విధంగా మాట్లాడతాడు? ఎందుకంటే ఇప్పుడు తను అయితే వీడియో రిలీజ్లో మాత్రం పవన్కి కొంత కౌంటర్ ఇచ్చినట్టుగానే ఆయన చెప్పడం జరిగింది పరిస్థితి అవుతుంది. మరి వచ్చిన తర్వాత తను ఏ విధంగా ఆ మాటలకి సమర్థించుకుంటూ మాట్లాడతాడని కూడా చూడాలి. ఎందుకంటే లడ్డు వివాదాన్ని హిందూ మతానికి ముడిపెడుతున్నట్టుగా గతంలో ఆయన ట్వీట్ చేయడం జరిగింది. అది పెద్ద చర్చనీయాంశం అవుతున్నది. దానిపైన ఈ రోజున ఇటు పవన్ కళ్యాణ్ కూడా మాట్లాడించింది. ఎవరైనా సరే లడ్డు కాదు హిందూ మతానికి సంబంధించి కానీ లేదా సనాతన ధర్మానికి సంబంధించి కానీ ఎవరైనా మాట్లాడకుండా ఉండకూడదు, అందరూ మాట్లాడాలి. ఎవరైనా మాట్లాడకుండా ఉండాలి అనుకుంటే సైలెంట్గా ఉండండి, కానీ దానిపైన అవహేళన చేస్తూ కూడా మాట్లాడొద్దంటూ ఆయన ఇండస్ట్రీకి సంబంధించి కూడా ముఖ్య సూచన కూడా చేయడం జరిగింది. అది ఇప్పుడు ప్రకాష్ రాజును కూడా ఉద్దేశించి ఆయన చాలా క్లియర్గా చెప్పడం జరిగింది. కాబట్టి దీనిపైన వెంటనే ప్రకాష్ రాజు కూడా రియాక్ట్ అవ్వటం చూస్తుంటే ఈ విషయం ఇటు ప్రకాష్ రాజు కూడా చాలా సీరియస్గానే తీసుకున్నాడు. మరి ప్రకాష్ రాజు వచ్చిన తర్వాత ఏం మాట్లాడతాడు అనేది కూడా ఇక్కడ చూడాలి. మరి ఆయన వివరణ ఇస్తాడా లేకపోతే ఇదే విధంగా ఇంకో కౌంటర్గా ఇచ్చుకుంటూ వెళ్తుంటాడా అనేది కూడా చూడాలి. ఎందుకంటే ప్రస్తుతం ప్రకాష్ రాజు వర్సెస్ ఇటు టాలీవుడ్ అనేది కూడా జరుగుతున్న పరిస్థితి ఉంది. ఎందుకంటే ప్రకాష్ రాజు చేసిన ట్వీట్కి ఇటీవలనే మా ప్రెసిడెంట్ మంచు విష్ణు కూడా కౌంటర్ ట్వీట్ వేయడం కూడా జరిగింది. వాళ్ళిద్దరి మధ్య కూడా ఇది వాదోపాదాలు జరుగుతున్న పరిస్థితి ఉంది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ కూడా డైరెక్ట్గా అటాక్ చేయడం అంటే మరికొంతమంది సినీ సెలబ్రిటీస్ కూడా ఇప్పుడు పవన్ కళ్యాణ్కి అనుకూలంగా మాట్లాడే అవకాశం ఉంది. ముఖ్యంగా లడ్డు వివాదం పైన కూడా వాళ్ళు కూడా మాట్లాడే అవకాశం ఉంది. మరి ప్రకాష్ రాజుకి ఎవరు సపోర్ట్ చేస్తారని ఇక్కడ చూడాలి. ఇక హీరో కార్తీ అయితే తను అయితే చెప్పడం కూడా జరిగింది. ఒక సెన్సిటివ్ ఇష్యూ మాట్లాడకూడదు అనుకున్నాడు, కానీ అది ఇంకో రకంగా వెళ్ళిపోవడంతో కార్తీ అయితే బహిరంగానే క్షమాపణ కూడా చెప్పడంతో అది అంతవరకు సద్దుమణుగుతుందని భావిస్తున్న ఈ టైంలో ఇప్పుడు ప్రకాష్ రాజు మరొకసారి ఈ వీడియో పెట్టడం మాత్రం ఇప్పుడు చూస్తుంటే ఈ వివాదం ఇప్పుడు ఇండస్ట్రీలో కూడా ఒక హాట్ టాపిక్ అయితే అయిందని చెప్పవచ్చు. అయితే వెంకట్, పవన్ కళ్యాణ్ నా వ్యాఖ్యలు నా ట్వీట్ ని అపార్థం చేసుకున్నారు అని ప్రకాష్ రాజ్ అంటున్నారు. సో ఆ ట్వీట్ ఏంటి అనేది మరొకసారి. అంటే పవన్ కళ్యాణ్కి ఆయన చేయలేదు. గతంలో ఏంటంటే లడ్డు వివాదం జరుగుతున్న ఈ సమస్య ఇది పవన్ కళ్యాణ్ ఇది హిందూకి మొత్తం మతానికి జరుగుతున్న ఒక అన్యాయంగా ఆయన చెప్పడం జరిగింది. అయితే ట్విట్టర్లో మాత్రం జస్ట్ ఆస్కింగ్ అంటూ మాట్లాడుతూ ఇది హిందూ మతానికి ఎలా లింక్ పెడతాం అన్నట్టుగా ఆయన ప్రకాష్ రాజు ట్వీట్ చేయడం జరిగింది. అదే విషయాన్ని దానికి కౌంటర్గా ఇటు మంచు విష్ణు కూడా చెప్పడం జరిగింది. కానీ ఈ రోజున మాత్రం అది ఇటు పవన్ కళ్యాణ్ మాత్రం దానిపైన చాలా స్పష్టంగా స్పందించడం జరిగింది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఉద్దేశిస్తూ ప్రకాష్ రాజ్ చేశాడు కాబట్టి ఈ రోజున కూడా ఇటు పవన్ కళ్యాణ్ కూడా ప్రకాష్ రాజుని ఉద్దేశిస్తూనే కామెంట్ చేయడం జరిగింది. అసలు ప్రకాష్ రాజ్ ఎవరు ఏం మాట్లాడుతున్నారో అంటూ కూడా ఆయన ప్రశ్నించడం కూడా జరిగింది. హిందూ సనాతన ధర్మానికి అన్యాయం జరుగుతున్నప్పుడు చూస్తూ ఊరుకోనని కూడా ఆయన చెప్పడం కూడా జరిగింది. ప్రకాష్ రాజ్ లాంటి వాళ్ళు కానీ ఎవరైనా సరే మాట్లాడితే మాత్రం ఊరుకోనని కూడా ఆయన చెప్పడం కూడా జరిగింది. కాబట్టి ఇప్పుడు ప్రకాష్ రాజ్ వర్షన్ ఏ విధంగా ఉంటుందని కూడా చూడొచ్చు. ఎందుకంటే ప్రకాష్ రాజ్ ఎప్పుడు కూడా తన యొక్క సోషల్ మీడియా వేదికగా ఇటు ప్రభుత్వాలను అంటే సెంట్రల్లో ఉన్నటువంటి ప్రభుత్వాలను తర్వాత ఇతర విషయాలపైన స్పందిస్తూ ఉంటాడు, కౌంటర్ వేస్తూ ఉంటాడు, జస్ట్ ఆస్కింగ్ అంటూ ప్రతిదాన్ని కూడా మాట్లాడుతుంటాడు. అదే ఉద్దేశంతో ఇప్పుడు ప్రకాష్ రాజు కూడా ట్వీట్ చేయడం 3 days బ్యాక్ చేయడం జరిగింది. కానీ ఈ రోజు మాత్రం దీనిపైన ఇటు పవన్ కళ్యాణ్ మీడియా ముందు మాట్లాడుతూ రాత్రి జరిగినటువంటి ఈవెంట్ను దృష్టిలో పెట్టుకున్న ఇది ఇప్పుడు ప్రకాష్ రాజు చెప్పినటువంటి ఈ ట్వీట్ అయితే ఉందో ఈ రెండింటిపైన కూడా ఆయన చాలా ఘాటుగానే స్పందించడం జరిగింది. మరి ప్రకాష్ రాజు ఇప్పుడు ఈ వీడియో వదిలాడు, కానీ వచ్చిన తర్వాత ఏం మాట్లాడతాడు అనేది చూడాలి. తన యొక్క మాటలను అపార్థం చేసుకున్నారంటూ కౌంటర్ ఇస్తూనే తను ఏం మాట్లాడానో ఒకసారి దాన్ని మీరు తిరిగి చూసుకోండి అంటూ ఆయన మాట్లాడటం చూస్తుంటే ఇది ప్రకాష్ రాజు మాత్రం దీనిపైన ఇంకా చాలా గట్టిగానే స్టాండ్గా మాట్లాడే అవకాశం అయితే ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇదన అయితే వెంకట్, అసలు ఎప్పుడు ప్రకాష్ రాజు తిరిగి వస్తారు? దీనికి సంబంధించి ఏమైనా క్లారిటీ ఉందా? అంటే ఒక పక్క ఈ పొలిటికల్ టర్న్ తీసుకుంటోంది లడ్డు వివాదం అంతా. సో లాంగ్ స్కెడ్యూల్స్ ఉంటాయి విదేశాలకు వెళ్తే, మరి అవి తిరిగి వచ్చిన తర్వాత అప్పటికి ఈ వివాదం అంతా కూడా సద్దుమణిగిపోయి ఒక సమస్య పోయిన టైంలో మళ్ళీ వ్యాఖ్యల్ని రెచ్చగొట్టేలా ఉండే అవకాశాలు ఉన్న నేపథ్యంలో మరి ఇదంతా అసలు ఎప్పుడు కామయ్యే అవకాశాలు ఉన్నాయనుకోవాలి? అంటే లడ్డు వివాదం పైన కాదు, ఇప్పుడు ప్రస్తుతం పవన్ కళ్యాణ్ చేసినటువంటి కామెంట్స్, అది కూడా తన పైన చేసినటువంటి కామెంట్స్ పైన ఇటు ప్రకాష్ రాజు మాట్లాడతానని చెప్తున్నాడు. అదే విషయం పైన విదేశాల నుంచి అంటే 2-3 రోజుల్లో కూడా వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే తను మొన్ననే వెళ్ళటం కూడా జరిగింది. తను షెడ్యూల్ కంప్లీట్ అయిపోగానే వచ్చి రావడంతో తను బహిరంగంగానే మాట్లాడతాను అని కూడా చెప్పడం జరిగింది. అంటే మీడియా వేదికగానే అయినా తను ఏం మాట్లాడాడు, పవన్ ఏం అర్థం చేసుకున్నాడు, ఎందుకు తన గురించి ఇలా మాట్లాడాడు అనే విషయం పైన కూడా ఇటు
ప్రకాష్ రాజు మాట్లాడే అవకాశం ఉంటుంది. దీనిపైన ఆయన వివరణ ఇచ్చే అవకాశం ఉంటుంది. ఇంకా చాలా విషయాలు, లడ్డూయే కాదు, తను ఏదైతే మాట్లాడాలనుకున్న అన్ని విషయాలపైన కూడా ఆయన మాట్లాడతానని కూడా చెప్తున్నాడు. ప్రస్తుతం ఈ విషయం అయితే మాత్రం ఇప్పటికైతే ఆగే అవకాశం అయితే లేదు. ప్రకాష్ రాజు రావడంతో ఆయన మీడియా ముందు మాట్లాడిన తర్వాత కూడా ఇది మరొకసారి ఇటు పవన్ కళ్యాణ్ కూడా స్పందించే అవకాశాలు అయితే కూడా చాలా స్పష్టంగా ఉండే అవకాశం అయితే ఉంది దాని. ఓకే, థ్యాంక్ యూ వెంకట్. కూడా చెప్తా ఉన్నాను, నాకు మీరంటే గౌరవం. ఐ హావ్ ఎక్స్ట్రీమ్ రెస్పెక్ట్ ఫర్ యూ. కానీ వెన్ ఇట్ కమ్స్ టు సెక్యులరిజం, ప్రకాష్ రాజ్ గారు, ఇట్ ఈస్ ఎ 2-way, నాట్ 1-way. ఐ హావ్ ఎక్స్ట్రీమ్ రెస్పెక్ట్ ఫర్ యూ. యు నో దట్. మీరు సెక్యులరిజం ఈజ్ ఆల్వేస్ 2-way, ఇట్ ఈస్ నాట్ 1-way. హిందువుల మీద దాడి జరిగినప్పుడల్లా వచ్చి మాట్లాడటం తప్ప, అన్య మతాల మీద జరిగితే నేను కూర్చొని ఇంతమంది కౌలు రైతులకు ఇచ్చాను, ఎంతమంది ముస్లిం ఇస్లాం రైతాంగానికి ఇచ్చాను నేను. ఇదే ఇన్ని మద్రాసాలకి డబ్బులు ఇచ్చాను నేను, 25 లక్షలు 30 లక్షలు ఇచ్చాను, ఇచ్చినవాడిని నేను. నాకు అన్య మతం ఇస్లాం మీద గౌరవం ఉన్నవాడిని, క్రిస్టియానిటీ మీద గౌరవం ఉన్నవాడిని, చిన్నప్పటి నుంచి కూర్చొని మిషనరీ స్కూల్లో చదువుకున్నవాడిని. నా టీచర్ చెప్పిన సూక్తి, తను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడిని చెప్పి బైబుల్ సూక్తిని ప్రతిసారి కోట్ చేస్తానే ఉంటాను. ఇది నా గౌరవం, ఇది నేను చూపించే గౌరవం. మీరు మాట్లాడితే కూర్చొని నేను పాటించే ధర్మానికి అపవిత్రం జరిగినప్పుడు నేను మాట్లాడకూడదు, మౌనంగా ఉండాలి. సెక్యులరిజంకి విఘాతం అంటే ఏంటి? సెక్యులరిజంకి విఘాతం నా ఇంటి మీద దాడి జరిగినప్పుడు నేను మాట్లాడకూడదా? నా ఇల్లు 10 మందికి ఆశ్రయం ఇస్తుంది. నా సనాతన ధర్మం అన్ని ధర్మాలకి ఆశ్రయం అయితే దానికి దాడి జరిగినప్పుడు, దాని మీద అపవిత్రం జరిగినప్పుడు దానికి కూడా మాట్లాడకూడదంటే ఏం మాట్లాడాలి మీతోటి? ప్రకాష్ రాజ్ గారు, యూ హ్యావ్ టు లెర్న్ యువర్ లెసన్స్. ఐ రెస్పెక్ట్ యూ. ఇట్స్ నాట్ జస్ట్ ప్రకాష్ రాజ్ గారు, ఆల్ ద పీపుల్ హూ థింక్స్ ఇన్ ద నేమ్ ఆఫ్ secularism, you're going haywire. Let me tell you guys, we are extremely hurt. Don't make a mockery out of our sentiments. We are deeply, deeply hurt. మీరు దాన్ని అపార్థం చేసుకుని తిప్పుతున్నదేంటి? నేను ఇప్పుడు విదేశాల్లో షూటింగ్లో ఉన్నాను. 30వ తారీఖు తర్వాత వచ్చి మీ ప్రతి మాటకి సమాధానం చెప్తాను. ఈ మధ్య మీకు వీలైతే నా ట్వీట్ని మళ్ళీ చదవండి, అర్థం చేసుకోండి ప్లీజ్. శ్రీ పవన్ కళ్యాణ్ గారు, నేను ఇప్పుడే మీ ప్రెస్ మీట్ని చూశాను. నేను చెప్పింది ఏంటి? మీరు దాన్ని అపార్థం చేసుకుని తిప్పుతున్నదేంటి? నేను ఇప్పుడు విదేశాల్లో షూటింగ్లో ఉన్నాను.